బ్రేకింగ్ న్యూస్. ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ పిచ్చి కుక్క పాకిస్తానీ పెంపుడు కుక్క ఆ రోజు పహల్గామ్ అటాక్ జరిగినప్పుడు వీడు కేక్ తీసుకెళ్లి కట్ చేసుకుందుకు ప్రయత్నించాడు. హై కమిషన్కి సంబంధించిన వాడు పాకిస్తాన్కి సంబంధించి. అయితే ఈ కుక్కకి మరొక పాకిస్తానీ పెంపుడు కుక్క ఎవరైతే ఉన్నారో ఈ జ్యోతి మల్హోత్రా మన యూట్యూబర్ అని చెప్పి మొత్తం కూడా వీడియోలన్నీ రికార్డ్ చేసి మన సీక్రెట్స్ అన్నీ కూడా పాకిస్తానీ ఏజెంట్లకి మోస్తున్న ఆ కుక్కతో ప్రేమాయణం నడిపిందో లేకపోతే ఇతర ఏ అక్రమ సంబంధం పెట్టుకున్నారో తెలియదు. కానీ వీళ్ళిద్దరి వల్లే మన పహల్గామ్లో ఉన్న 26 మంది ప్రాణాలు కోల్పోయారు. సో రీసెంట్గా తెలిసింది ఏంటంటే ఈ జ్యోతి మల్హోత్రాకి సంబంధించిన ఒక క్లిప్ బయటకు వచ్చింది. ఆ బయటకు వచ్చిన దాంట్లో ఈ ఫేస్ కనిపించింది, ఈ కుక్క ఫేస్ కనిపించింది. అయితే ఆ రోజు మన మీడియా వాళ్ళు వీడు ఇక్కడ పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత వాడు కేక్ తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు మన మీడియా సంస్థల వాళ్ళు ఎందుకు మీరు సెలబ్రేట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారని చెప్పేసి అతను వెంబడిస్తే అతను వెంట పడితే ఆ రోజు వీడిది ముఖం ఆ రోజు రికార్డ్ అయింది. సో ప్రస్తుతం దీన్ని మ్యాచ్ చేస్తే ఇద్దరు ఒకటే. అసలు పాకిస్తానీ హై కమిషన్తో ఈ జ్యోతి మల్హోత్రాకి పనేంటి? ఈమె ఒక యూట్యూబర్, సాధారణ యూట్యూబర్కి పాకిస్తానీ హై కమిషన్తో అసలు పనేంటి? ఇతనే బేస్ చేసుకునే పాకిస్తాన్కి వెళ్ళిందా? ఢిల్లీ టు పాకిస్తాన్ ఎన్నిసార్లు వెళ్ళింది? దాదాపు 20కి పైగా సార్లు ఆమె ఢిల్లీ టు పాకిస్తాన్ టూర్కి వెళ్ళి అక్కడున్న అన్ని చాలా అంటే పాకిస్తాన్కి సంబంధించిన ప్రజలు కూడా వెళ్ళలేని ప్రాంతాలకు కూడా ఈమె వెళ్ళి అక్కడ రికార్డ్ చేయగలిగిందంటే మరి పాకిస్తాన్ వాళ్ళ సపోర్ట్, పాకిస్తాన్ ISIL సపోర్ట్ ఈమెకి లేదా? క్లియర్గా అర్థమవుతుంది. ఈమె పాకిస్తాన్ వాళ్ళకి అమ్ముడుపోయింది. మన భారతదేశంలో పుట్టి 26 మందిని పొట్టను పెట్టుకుంది. ఈమెను అసలు ఏమని తిట్టాలో కూడా అర్థం కావట్లేదు. ఒక మహిళ అయిపోయింది. ఈ మహిళ వల్ల 26 మంది పాకిస్తాన్కి సంబంధించి ఉగ్రవాదులు కాల్చడం వల్ల భారతీయ పౌరులు చనిపోయారు. ఈ కుక్క చూడండి, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చూడండి. ఒక పక్క వాడు ఆ రోజు కేక్ కట్ చేస్తానికి వెళ్తున్నప్పుడు కనిపించింది ఆ ఫోటో. తర్వాత మళ్ళీ రీసెంట్గా ఈ జ్యోతి మల్హోత్రా ఈ విజువల్లో కనిపించింది సెలబ్రేట్ చేసుకున్న టైంలో. అసలు వీళ్ళ హై కమిషన్ మీటింగ్కి ఈమె ఎందుకు వెళ్ళింది? వీళ్ళ ఎంబసీ మీటింగ్కి ఈమెకి సంబంధం ఏంటి? ఇప్పటివరకు మన సీక్రెట్స్ ఏం చెప్పింది? ఈమె ముందు గత 3 నెలల ముందు ఈ పహల్గామ్ అటాక్ జరగక 3 నెలల ముందు పహల్గామ్ కంతా వెళ్ళి షూట్ చేసుకుని అక్కడ ఎంతమంది సిబ్బంది ఉన్నారు, ఎంత సెక్యూరిటీ ఉంది, ఎంతమంది జనాభా వస్తారు, ఎక్కువ ఎవరు వస్తారు, ఎవరిని టార్గెట్ చేయాలని మొత్తం ప్రీ ప్లానెడ్గా చేసి వాళ్ళని చంపేశారు. మరి ఈ కుక్కను అసలు ఇప్పుడు ఏం చేయాలి? ప్రస్తుతం ఈమె పోలీసుల అదుపులో ఉంది. ఈమె అసలు ఏం చేయాలి? అసలు ఈ జ్యోతి మల్హోత్రాని ఏం చేయాలి అనే విషయాన్ని మాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచాల్సిందే. ఇంటి దొంగ ఈశ్వరుడికైనా దొరకనంటారు, అట్లాంటిది ఈమె. మన భారతీయులందరినీ కూడా మోసం చేసింది ఈ దేశ ద్రోహి. 26 మంది భారతీయుల్ని, అమాయక ప్రజల్ని పొట్టను పెట్టుకుంది దేశ ద్రోహి. ఈరోజు ఆమెను కొంచెం గట్టిగా అడిగితే మొత్తం నిజాలన్నీ కూడా కక్కుతుంది. పాకిస్తాన్కి ప్రతి సీక్రెట్, ప్రతి ప్లేస్ యొక్క సీక్రెట్స్ అన్ని కూడా మోసేసింది ఈమె అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లా. నాకే కనుక ఈమెను అప్పచెప్తే ఖచ్చితంగా ఈమెకి 3rd డిగ్రీ కాదు, అసలు సెక్షన్స్లో ఉన్న డిగ్రీస్ అన్నీ కూడా ఈమెపై అమలు చేయాలనిపిస్తుంది. అంత కోపం వస్తుంది. ఒకసారి పూర్తి విషయాలన్నీ కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా కనిపెట్టలేరని అంతా అంటూ ఉంటారు మన ఛానల్. అది నిజం అంటూ ప్రూవ్ చేశారు కొంతమంది ఇండియన్స్ ముసుగులో పాకిస్తాన్కి సపోర్ట్ చేసేవాళ్ళు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఎంత హీట్ పెంచేస్తుందో మనందరికీ బాగా తెలుసు. సిచ్యువేషన్ ఎలాంటిదో అందరికీ బాగా తెలుసు. ప్రజెంట్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిపోయింది. అయితే పహల్గామ్లో జరిగిన ఘటన మాత్రం ఇప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేం. ఎంతోమంది తన పసుపు కుంకుమలను పోగొట్టుకున్నారు. ప్రభుత్వం దీనిపైగా దృష్టి పట్టింది, చాలా సీరియస్గా తీసుకుంది. ఇందులో భాగంగానే పాకిస్తాన్కి సపోర్ట్ చేసే ఇండియన్స్ సమాచారాన్ని అందజేసిన ప్రతి ఒక్కరు గుట్టురట్టు చేసింది. చాలా సీక్రెట్గా ఈ ఆపరేషన్ స్టార్ట్ చేసింది ఇండియన్ టీం. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో స్టార్గా ఉన్న జ్యోతి మల్హోత్రా అసలు గుట్టు బయటపడింది. హర్యానాలో ఆమెను అరెస్ట్ చేశారు. ఆమె ఇక్కడ సమాచారాన్ని పాకిస్తాన్కి పంపుతున్నట్లు పక్కా ఆధారాలు దొరకడం పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా జ్యోతి మల్హోత్రాని విచారణ చేస్తున్నారు ఇంకా పోలీసులు. తాజాగా ఈ సంఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్కి సహాయం చేసిన జ్యోతి మల్హోత్రా ఇన్స్టాగ్రామ్లో జనవరిలోనే పహల్గామ్ ప్రాంతాన్ని సందర్శించినట్లుగా కూడా ఫొటోస్ బయటపడ్డాయి. అక్కడే ఆమె ఆ ప్లేస్లో సందర్శించి అక్కడ ఎలాంటి సెక్యూరిటీ ఉందని ముందుగానే కనుక్కుని పాకిస్తానీ ఉగ్రవాదులకి చేరవేసింది. ఆ తర్వాతే అక్కడ పహల్గామ్లో అటాక్ జరిగిందని పూర్తి ఆధారాలని పోలీసులు రాబట్టారు. అంతేకాదు జ్యోతి మల్హోత్రాకు ఒక హీరోతో కూడా అఫైర్ ఉన్నట్లు కూడా చెప్తున్నారు. సోషల్ మీడియాలో వార్తలు బాగా జోరుగా వినిపిస్తున్నాయి.
అయితే ఆ స్టార్ హీరోకి జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్కి సంబంధించి సమాచారం పంపుతుందన్న విషయం తెలియకుండానే ఇదంతా జరిగిందా అనే కోణంలో కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు. కొంతమంది ఏమో ఆ స్టార్ హీరోకి కూడా పహల్గామ్ అటాక్లో హస్తం ఉందేమో అంటూ మాట్లాడుకుంటున్నారు. జ్యోతి మల్హోత్రా విచారణలో కొన్ని షాకింగ్ విషయాలు కూడా బయటపెట్టినట్లు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు జ్యోతి మల్హోత్రాని చంపేయాలంటూ కూడా జనాలు డిమాండ్ చేస్తున్నారు. నిజానికి జ్యోతి మల్హోత్రాని జనాలకు కనుక కనిపిస్తే ఈమెని రాళ్లతో కొట్టి ఖచ్చితంగా చంపేస్తారు. ఎందుకంటే భారతీయ బిడ్డ అయ్యుండి భారతీయులకు అన్యాయం చేయడానికి అసలు ఈమెకి మనసు ఎలా వచ్చిందో మాత్రం నాకైతే అర్థం కావట్లా. అక్కడ పహల్గామ్లో 26 మందిని చంపేసి వెళ్ళి మోడీకి చెప్పుకో అంటూ కూడా ఆ రోజు ఆడబిడ్డలను వదిలేస్తే ఎంత రగిలిపోయింది మొత్తం భారతదేశం మొత్తం కూడా. కానీ ఇప్పుడు ఇలాంటి కుక్కల వల్ల, ఇలాంటి మూర్ఖుల వల్ల తల దించగా తప్పట్లేదు. మన వాళ్ళ హస్తం ఉండబట్టే వాళ్ళు అటాక్ చేయగలుగుతున్నారు. ఇన్ని రోజులు మన భారత సైన్యాన్ని తప్పుపట్టారు, మన ఇంటెలిజెన్స్ వ్యవస్థను తప్పుపెట్టారు. వీళ్ళ హస్తం లేకుండానే వాళ్ళ లోపలికి ఎలా వస్తారని. ఒక పక్క పాకిస్తాన్ ఆర్మీ కూడా చెప్తుంది, మేము బోర్డర్లో లక్షలాది మంది ఉంటాం, రేయి పగలు అక్కడ మేము కష్టపడుతూ ఉంటాం, కాపలా కాస్తూ ఉంటాం, మమ్మల్ని దాటి ఎవరు రాలేరు, 11 చెక్ పోస్టులు దాటి రావాలంటే అంత ఈజీ కాదు అని కూడా చెప్తున్నారు. కానీ ఈరోజు మొత్తం ఇలాంటి పాకిస్తాన్కి అమ్ముడిపోయిన ఈ పెంపుడు కుక్కల వల్ల ఈ ఉగ్రవాదులు లోపలికి ఎంత ఈజీగా రాగలుగుతున్నారో అర్థమవుతుంది. ఈ మొక్కలే కాదు, ఇంకా హైదరాబాద్లో, వైజాగ్లో, ఢిల్లీలో, ముంబైలో కొన్ని ఎయిర్పోర్ట్స్లో కూడా బాంబ్ బ్లాస్ట్ చేయడానికి ఐఈడీలతో ప్లాన్ చేసుకున్నారు. ఈరోజు విజయనగరానికి సంబంధించి కొంతమంది ఉగ్రవాదులు అరెస్ట్ అయ్యారు. వాళ్ళ దగ్గర సల్ఫర్ బాంబు తయారు చేసి ఆ సల్ఫర్ మందు పదార్థాలన్నీ కూడా దొరికాయి. హైదరాబాద్ని టార్గెట్గా పెట్టుకున్నారు. అసలు ఎంతమంది యూట్యూబర్స్ ఉన్నారు, ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, మొత్తం కూడా మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ బయటికి తీస్తుంది. వీళ్ళని ఖచ్చితంగా దేశ ద్రోహి కింద ప్రకటించి నడి రోడ్డు మీద ఖచ్చితంగా వీళ్ళని ఉరి తీయాలి. ఎందుకంటే వీళ్ళ వల్లే, వీళ్ళ ప్లాన్ చేయబట్టే భారతీయ పౌరులు 26 మంది చనిపోయారు అతి దారుణంగా. మరి మన దేశానికి అన్యాయం చేసిన ఇలాంటి మహిళను అసలు ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి ఖచ్చితంగా. చూడండి, ఒకసారి మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఆ రోజు పహల్గామ్ అటాక్ అయిన మరుసటి రోజు వాడు పాకిస్తాన్కి సంబంధించిన హై కమిషన్కి సంబంధించిన వాడు పేరు తెలియదు నాకు, వాడు కేక్ తీసుకుని వెళ్తున్నాడు లోపలికి, కేక్ కట్ చేయడానికి, సెలబ్రేట్ చేసుకోవడానికి. అప్పుడు విజువల్. తర్వాత రీసెంట్గా ఈ జ్యోతి మల్హోత్రాని ఎవరైతే అరెస్ట్ చేశారో పోలీసులు, ఆమెకు సంబంధించిన డేటా అంతా కూడా బయటకు తీస్తున్నప్పుడు ఈ విజువల్ పడింది. సేమ్ అక్కడ సెల్ఫీ తీసుకున్న ఫోటో, ఇక్కడ ఉన్నవాడు ఫోటో ఒక్కడే. ఈమెకి పాకిస్తాన్ వాళ్ళతో అసలు సంబంధం ఏంటి? 20 సార్లకు పైగా పాకిస్తాన్ ఈమె వెళ్ళొచ్చిందంటే ఎన్ని సీక్రెట్స్ వాళ్ళకి చెప్పుంటుంది, ఎన్ని మన ప్రతి అడుగు ఎక్కడ వేస్తున్నారో, జనాలు ఎలా ఉంటారో అనేది ప్రతి విషయం కూడా వాళ్ళకి మోసింది ఈమె. సో ఖచ్చితంగా ఈమెను మన వ్యవస్థ అసలు ఊరుకోకూడదు. దేశ ద్రోహి కింద ప్రకటించి నడి రోడ్డు మీద ఖచ్చితంగా ఉరి తీయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.